హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్ని కథలు విన్నా కొన్ని కథలు మాత్రం మన మనసులో అలా గుర్తుండిపోతాయి. అలా నాకు గుర్తున్నటువంటి ఒక కథను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కొడుకు ఉండేవాళ్ళు. తండ్రి జాబ్ చేస్తూ ఎంతో కష్టపడి డబ్బులు సేవ్ చేస్తూ ఒక కాస్ట్లీ కార్ను కొనుక్కుంటాడు. సో ఇద్దరు తండ్రి కొడుకు కూడా ఆ రోజంతా కార్లో తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తండ్రి దూరంగా ఉంటాడు, కొడుకు ఆ కారు వద్ద ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటికి తండ్రి కొడుకు వైపు చూస్తూ ఉంటే కొడుకు ఒక రాయి తీసుకుని కారు మీద స్క్రాచ్ చేస్తూ ఉంటాడనమాట. అది గమనించిన తండ్రి, అయ్యో కొత్త కారు, కాస్ట్లీ కారు, కొడుకు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి పరుగున వచ్చేసి కోపాన్ని ఆపుకోలేక తన 2 చేతులు చాపమని చెప్పేసి ఒక దొరికిన కర్రతోటి గట్టిగా ఒక 2 మినిట్స్ అలా కొడుతూనే ఉంటాడు. కాసేపటికి గమనించి తను రియలైజ్ అయ్యి చూసేసరికి కొడుకుల చేతుల 2 చేతుల నుంచి రక్తం అంతా కారిపోతూ ఉంటుంది. వెంటనే అదే కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇతని చేతుల్లో ఉన్న నరాలన్నీ బాగా దెబ్బతినిపోయాయి. సో ఇంకా ఈ చేతులు చచ్చుబడిపోయాయి, ఇంకెప్పుడు కూడా తన జీవితంలో రాయలేడు, తినలేడు అని చెప్తాడనమాట. కొడుకు ఆ మాటలు విని, నాన్న నేను ఇంకెప్పుడు రాయలేనా అని చెప్పేసి తండ్రిని అడగడంతో తనకు బాధేసి కళ్ళెమ్మటి నీళ్లు వస్తుంటే బయటకు వచ్చేస్తాడు. వచ్చి కారు దగ్గర నిల్చుంటాడు. అప్పుడు ఆ కారు మీద చూసినట్లయితే తను ఐ లవ్ యూ డాడ్ అని తన కొడుకు రాసిన అక్షరాలు తనకు కనిపిస్తాయి. ఒక్క క్షణం తను చేసిన తప్పంతా గుర్తొచ్చేసి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చేయలేక హగ్ చేసుకుంటాడనమాట. సో ఫ్రెండ్స్, మనం ఒక్కోసారి ఇలా ఒక 2-3 మినిట్స్ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల చాలా పెద్ద తప్పులు జరుగుతూ ఉంటాయి. సో మనం పిల్లలు కానీ మనం పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నించాలి. ఒక్క 2-3 సెకండ్స్ కోపం అనేది లేదు, అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది వినడం వల్ల మనం పెద్ద అనర్థాలను జరగకుండా కాపాడుకోవచ్చు. మనం కారు పోతే కొనుక్కోవచ్చు, కానీ తన విలువైన హ్యాండ్స్ ఇలాంటివి మన బాడీకి సంబంధించిన పార్ట్స్ ఏవైనా దెబ్బతింటే లైఫ్లో మళ్ళీ అవి రికవర్ అవ్వడానికి మేబీ రికవర్ అవ్వకపోవచ్చు కూడా. సో ఫ్రెండ్స్, అమ్మలు నాన్నలు ఎవరైనా సరే కోపం అనేది కంట్రోల్లో ఉంచుకుందాం. పిల్లలు చెప్పేది కూడా విందాం, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా విందాం. ఓకే, ఈ కథ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేబీ ఎవరికైనా ఈ కథ యూజ్ఫుల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.